లాస్ట్ వీడియోలలో మనం టెన్స్ టాపిక్లో కంటిన్యూస్ అనేటి కంప్లీట్ అయిపోయినాయి. దీంతో పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎన్నో చూద్దాం. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు ఫస్ట్ తెలియాలి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని అనేది కన్ఫామ్గా పర్ఫెక్ట్గా చేసేదాన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే చూద్దాం. వీ యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ విచ్ వాజ్ కంప్లీటెడ్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింటుంది. అది ఎప్పుడంటే కంప్లీటెడ్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పని అనేది కంప్లీట్ అయి ఉంటుంది. ఆ ఒక పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆ పని అనేది ఫినిష్ అయిపోతే దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఫర్ అన్ యాక్షన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ వీ ఫీల్ ఆర్ నోటీస్ ఇన్ ద ప్రజెంట్. ఒక యాక్షన్ అనేది ఒక ప్లేస్ అనేది పాస్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది మనం ఇప్పుడు ఫీల్ అవుతుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో ఏం చేసినాం, ఎన్విరాన్మెంట్ అంతా మనము డ్యామేజ్ చేసినాం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది చూడండి, ట్రీస్ అనేటి మనకు ఎంత అవసరమైతే అంతా కటింగ్ చేస్తూ వచ్చినాం. చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిజల్ట్ ఏంటంటే ఆ రిజల్ట్ మనం ఫీల్ అవుతున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు లేని సమస్యలన్నీ వస్తున్నాయి. ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే మళ్ళీ హీట్ ఎక్కువైపోయింది. అలా హీట్ అంతా ఎక్కువైపోయింది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ ఫీల్ని మనము అనుభవిస్తున్నాం కాబట్టి దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా ఒక పని పాస్ట్లో మనం స్టార్ట్ చేసి ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ని కానీ దాని యొక్క పనిని కానీ కంప్లీట్గా ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నప్పుడు ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఇది దాని యొక్క డెఫినేషన్ అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. పర్ఫెక్ట్ అంటే V3 ఫామ్ కన్ఫామ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాజ్ హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్, ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ అనేది యాజ్ యూజువల్ ప్రతిదానికి సేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ ద వర్బ్ ఫామ్ ఈజ్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్లో హ్యాజ్ హ్యావ్ అనేది వర్బ్స్ అనమాట. ఈ వర్బ్స్ అనేది పాజిటివ్లో ఉంటే దాని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మిషా హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్. మిషా అనే ఆమె వర్క్ అనేది ఫినిష్ చేసిందనమాట. అంటే ఆమె వర్క్ అనేది ఫినిష్డ్ చేసింది. నెక్స్ట్ దే హ్యావ్ గాన్ ప్రజెంట్ టు దేర్ విలేజ్. ఇదైతే ఫస్ట్ది. ఇప్పుడు ఇది చూడకముందు ఇది చూడండి క్లియర్గా. మిషా హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్. మిషా అనే ఆమె ఇప్పుడే తన వర్క్ని ఫినిష్ చేసింది. ఫినిష్డ్ హర్ వర్క్ ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ చేసి ఇప్పుడు తన వర్క్ అనేది ఫినిష్ చేసింది. దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ విలేజ్. వారు ఇప్పుడు వాళ్ళ విలేజ్కి అనేది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. హీ హ్యాస్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ. అతను ఆర్మీలో పని చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వై హీ హ్యాస్ సో స్మార్ట్. ఇది వచ్చేసి ఆర్మీలో తను పనిచేస్తున్నాడు. ఇది వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్స్కి. అదే నెగిటివ్గా ఎలా వాడతాం చూడండి. నెగిటివ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ తర్వాత నాట్ అనేది పెడితే అదే నెగిటివ్గా మాట. మిషా హ్యాజ్ నాట్ ఫినిష్డ్ హర్ వర్క్. మిషా అనే ఆమె తన వర్క్ని ఫినిష్ చేయలేదు. దే హ్యావ్ నాట్ గాన్ బ్యాక్ టు దేర్ విలేజ్. వారు వాళ్ళ యొక్క విలేజ్కి తిరిగి వెళ్ళిపోలేదు. హీ హ్యాజ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. అతను తన హెల్త్ మీద కేర్ తీసుకోవటం లేదు. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగాలంటే పర్ఫెక్ట్ టెన్స్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ అడగాలంటే ఇక్కడ దాని యొక్క వర్బ్స్, ఇక్కడ దాని యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేవి బిఫోర్ సబ్జెక్ట్ కంటే ముందు వస్తాయి. నెక్స్ట్ హ్యాజ్ మిషా ఫినిష్డ్ హర్ వర్క్. మిషా అనే ఆమె వర్క్ని ఫినిష్ చేసిందా అని క్వశ్చన్ అడుగుతున్నా. చేసిందా. హ్యావ్ దే గాన్ బ్యాక్ టు దేర్ విలేజ్. వారు వాళ్ళ విలేజ్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారా. వాట్ హ్యాజ్ మిషా డన్. ఏం చేస్తుంది మిషా. నెక్స్ట్ వేర్ హ్యావ్ దే గాన్. వారు ఎక్కడికి వెళ్ళారు. ఇలా మనము క్వశ్చన్స్ అనేవి వాళ్ళని అడుగుతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత ఏ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనేది చూసుకున్నాం చూడండి. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ డినోట్స్ ద ప్రజెంట్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది దేన్ని చూపిస్తుందంటే ప్రజెంట్ టెన్స్ని చూపిస్తుంది. దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ విత్ ద వర్డ్స్ ఫ్రేజెస్ డినోటింగ్ పాస్ట్ టెన్స్. ఇక్కడ వర్డ్స్ ఫ్రేజెస్ అనేది పాస్ట్ టెన్స్ అనేది ఇక్కడ యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. హీ హ్యాస్ కమ్ ఎస్టర్డే. ఇది ఇన్కరెక్ట్. హీ కేమ్ ఎస్టర్డే అంటే ఇది కరెక్ట్.
కేమ్ ఎస్టర్డే, ఇక్కడ హ్యాస్ అవి వాడమన్నమాట. హీ హ్యావ్ స్టడీడ్ హిస్టరీ ఇన్ 1994. ఐ స్టడీడ్ హిస్టరీ ఇన్ 1994. ఇక్కడ హిస్టరీ అనేది 1994లో నేను చదివాను. ఇక్కడ అతను ఎస్టర్డే పోయాడు లేదంటే వచ్చాడు, కేమ్ అంటే వచ్చాడు. ఇలా మనము యూజ్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి వాడు చెప్పింది, దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ విత్ వర్డ్స్ అండ్ ప్రెజెస్ డినోటింగ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ని డినోట్ చేసే వర్డ్స్ కానీ ప్రెజెస్ కానీ మనము ఇక్కడ యూజ్ చేయమన్నమాట. ఎప్పుడంటే అది వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు. ఇలా అనేది మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనము ఇలా అనేది మనము స్పీక్ చేస్తామన్నమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్, దాని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.